మన దగ్గర ఈ విషాలు కొద్దిగా తక్కువ, వాళ్ళ దగ్గర విషాలు ఎక్కువ. విపరీతమైన మందులు కొడుతున్నారు. కెమికల్ కొడితే ఎట్లా ఒకటే రోజులు కనబడుతుందో అట్ట కనబడాలని మనం ప్రయోగం చేసుకుంటున్నాము. పూర్వీకాలంలో ఇంత మనకి జబ్బులు రావడమే లేదు. రైతైనా కానీ ఎవరన్నా కానీ తన బతుకు కోసం ఎదుటి వాళ్ళ బతుకులను పాడు చేసేది అంత మంచి పద్ధతులు కాదు. ఇంకో విషయం కూడా ఇక్కడ మనం చూడడం జరిగింది. ఇది కంప్లీట్గా ఆర్గానిక్. రెండవసారి మనం ఆయిల్ టెక్నాలజీలో ఎప్పటి నుంచి చేస్తున్నాం, కానీ దీనికి ఏంటంటే మేము పోయిన సంవత్సరం కూడా చెప్పాము, చాలామందికి ఇచ్చాము. సరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పంటలు పాడయ్యి వాళ్ళని బాధ పెట్టేది ఎందుకని మనం ఇక్కడ చేయడం జరిగింది. ఈడ కూడా మనం మార్కెట్లో వచ్చే క్యాప్సికమ్ ఈ క్యాప్సికమ్ చూస్తుంటే ఇది అసలు నేను చెప్పకూడదు కానీ రాయి లాగానే ఉంది. అసలు ఏం కొద్ది కూడా అదిమితుంటే అసలు ఇది అవ్వడమే లేదన్నమాట. అంత గట్టిగా ఉంది. మేము కూడా ఆశ్చర్యపోయి ఉన్నాము. ఆ కొట్లో ఉండే క్యాప్సికమ్ వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చి కదా అమ్ముతున్నారు. దాన్ని చూస్తుంటే చాలా మెత్తగా ఉంది, ఒక రోజుల్లో మెత్తగా అవుతున్నాయి. ఇది మీకు ఎన్ని రోజులైనా అంటనే గట్టిగా ఉన్నాయి. దీనికి నేను అనుకునేది ఏంటంటే సరిగా ఈయన ఏదో ఆయిల్ అమ్ముకునేందుకోసం ఆయిల్ అంటున్నారని అనుకుంటారని ఇప్పుడే కొన్ని రైతులు తెలుసుకోవచ్చు. ఆయిల్ తోటి మగమే ఏందని తెలుసుకుని ఉంటారని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ క్యాప్సికాన్ని మీరు వాడేందుకన్నా మేము కొద్దిగా ఎక్కువ వాడుకునే వల్ల కాయ ఎంత గట్టిగా అయినాయంటే అంత గట్టిగా అవుతున్నాయి. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఒకరోజు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు రసాయనాలు అవన్నీ కలిపి అది చెడిపోగానే ఉండేందుకు గట్టిగా ఉండేందుకు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటిది ఏం అవసరమే లేదు. ఎందుకంటే మనం అంటే నేను తప్పు చెప్పరాలేదు. రైతైనా కానీ ఎవరన్నా కానీ తన బతుకు కోసం ఎదుటి వాళ్ళ బతుకులను పాడు చేసేది అంత మంచి పద్ధతులు కాదు. ప్రతి ఒక మనిషి కూడా దీని ముందుకు నేను అది చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే సంవత్సరం మనం చేసుకున్న తర్వాతనే మనకు కొన్ని విషయాలు తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఏదైనా కానీ వాడు పూర్తిగా ఎన్నో సంవత్సరాలు ప్రయోగం చేసి ఇది బాగా ఉంటేనే మనం దేశానికి చెప్పాలి. కానీ ఏదో కొద్దిగా మన బతుకు కోసం అంటే నేను బతకాల, నా పిల్లలు బతకాలి, నా ఫ్యామిలీ బతకాలనే దీనికోసం కొద్దిగా కనుక్కున్న వెంటనే బయటికి చెప్పి దాని నుంచి వీళ్ళకి నష్టమే. ఎందుకంటే ఒకరిని మోసం చేస్తే వాడు ఎక్కువ రోజులు మంచిగా దేవుడి దగ్గర మంచిగా ఉండేందుకు కుదరదు. అందుకోసం మీరు అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పవచ్చేది దీని మూల్యంగా నేను చెప్పవచ్చు. ఇప్పుడు చెప్తున్నా, దీని ముందుకు నేను చెప్పలే. ఇష్టం ఉంటే వాడుకోండి, లేకపోతే వద్దనే చెప్పా. ఇప్పుడు చెప్తున్నా, ప్రతి మనిషి కూడాను ఆయిల్ సమాచారాన్ని వాడుకోండి. అది కూడాను సరే అందరు ఆయిల్ అని అంటున్నారు. అందరు ఆయిల్లో కూడా ఆ కొవ్వు పదార్థం ఎంత ఉందో ఏందో మనకైతే తెలియదు. ఈడకైతే మేము 100కి 100 పాలు రైతులకు మేలు చేసేందుకోసమే ఆయిల్ మిషన్లే పెట్టుకుని ఆయిల్ కంపెనీ ఒకటిని ఓపెన్ చేసి మనం ఇస్తున్నాము. ఇది వాడాలంటే కానీ ఏ ఆయిల్ వాడినా కానీ కొద్దిగా రిజల్ట్ ఉండనే ఉంటున్నది. మేము కూడాను మొట్టమొదట్లో ఈ ఆయిల్ మిల్ ఏం పెట్టుకోలేదు, బయట నుంచే తీసి మేము ఇచ్చినా కానీ అప్పుడు కొద్దిగా రిజల్ట్ ఉండింది. ఇంత రిజల్ట్ అయితే లేదు, పూర్తిగా లేదు. మీరు ఎక్కడన్నా గిరినీళ్ళ పోయి మీరే పల్లీలు తీసుకుని ఆయిల్ ఆడించుకుని దాన్ని కర్రకొట్టుకునేందుకు ఎమల్సిఫైర్, మేము ఆయిల్ ఎమల్సిఫైర్ అని చెప్పిన వెంటనే చాలామంది ఎమల్సిఫైర్లు వేసుకుంటున్నారు. అది కూడా కెమికల్. నేనేమన్నంటే కొద్దిగా కెమికల్ ఉన్నా కానీ ఇప్పుడు మనకు ఇన్ని జబ్బులు వచ్చేందుకు మూల కారణమే ఇప్పుడు ఏమంటున్నారు, మీ తిండి అని అంటున్నారు. ఈ తిండిలో మనం ఇప్పుడు కూరగాయలు ఎక్కువ తింటున్నాము, బియ్యం తింటున్నాము, పప్పులు తింటున్నాము, అన్నీ తింటున్నాము. దీనిలో వచ్చే ప్రభావమే మనకి పూర్వీకాలంలో ఇంత మనకి జబ్బులు రావడమే లేదు.
ఏదైనా వస్తే తలనొప్పి వస్తాయి, లేదా జ్వరం వస్తుంది, ఏదో కషాయాలు పెట్టి తాగేసి మనం బతుక్కున్నవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, వచ్చినా కానీ చాలా సివియర్గా అటాక్ అవుతున్నాయి అన్నమాట. దానికి కారణం ఏంటంటే మన బాడీలో దాన్ని నిలుపుకున్న శక్తి లేదు, అంటే ఆపోజిట్ శక్తి మన దగ్గర లేకుండా పోయింది. ఆ శక్తి లేగానే పోయేందుకు కారణమే మనం తిండిలే అని అనుకుంటున్నాము. మనం దానికి కూడాను మనం అన్నీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇక్కడ తొగరులు వేసినాము, పెసర్లు వేసినాము, అన్నీ ఆర్గానిక్లు చేసినాము. మేము ఏమనుకుంటున్నామంటే మన తరపున, అంటే మనం రైతులు నేను అంతా ఒకటే, మనమంతా ఒకళ్ళమే. మన తరపున అంటే మనమేమో ఉత్పత్తి చేసుకున్న వాళ్ళు తీసి తినేవాళ్ళకి మనకు 2 పైసలు పోయినా పర్వాలేదు కాదు, తీసి తినుకున్నవాడు ఈ దేశంలో బతకాలి. ఎందుకంటే జనాభా లేకపోతే దేశము లేనే లేదు. రెండవసారి మనం లక్షలుగాను జీతాలు తీసుకున్నా కానీ, అంటే మనం అనుకోవచ్చు నాకేమున్నాయి, నాకు పైసలు ఉన్నాయి కదని అనుకుంటున్నారు. కానీ మీరు ఎన్ని పైసలు పెట్టుకున్నా కానీ జబ్బు అనేది వచ్చేస్తే మాత్రం మీ అంటే ఖర్చు పెట్టి నయం చేసుకుంటారు, ఆ బాధలు పడాలి కదా. ఎవరు ఆ బాధలు పడతారు? నేను అనేది ఎందుకంటే ఆ బాధలు కూడా రాగానే చెయ్యగానే ఉండాలంటే వీలైనంత వరకు మనం ఎంత కెమికల్ని తగ్గించుకుంటున్నామో, అంటే ఇమీడియట్గా తగ్గించుకున్నందుకు అందరి వల్ల కాని పని. ఏదో మేము చాలా సంవత్సరాలు చేసుకున్న వల్ల మేము ఆ కెమికల్ని తగ్గించుకున్నందుకు దేవుడు మాకు ఆ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడుకైతే కెమికల్ లేకుండా కంప్లీట్గా ఒక పురుక్కు ఒకటియే మాకు లేదు. ఇప్పుడు కూడా నేను ఓపెన్ చెప్తున్నా, పురుక్కు ఒకటే లేదు. దాని ప్రయోగాలు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటి చేసినాము, కొద్దిగా తగ్గినట్టు కనపడుతుంది. ఎందుకంటే నిరువు అది మేము వ్యవసాయం చేసుకునేటప్పుడు తెలవనప్పుడు మేము చాలా ఎక్కువ మందులు, అంటే కాలీఫ్లవర్లంతా పురుగు సావదు, ఎంత మందు కొట్టినా కానీ సావదు. అలాంటి పురుగులను మనం ఈ ఆర్గానిక్లో చంపుకోవాలనుకుంటున్నట్టే, అంటే ఆర్గానిక్లో చంపుకోవాలనుకుంటే చాలా విధానాలు చెప్తున్నారు అందరూ. రాదు, దానికి రిప్లైంట్గా ఉంటుంది, అది ఇదని చెప్తున్నారు. కానీ పర్ఫెక్ట్గా నేను అనేది ఇప్పుడు మాకు కూడా కంట్రోల్ అవుతున్నాయి, లేదని చెప్పలే. పర్ఫెక్ట్గా అంటే కెమికల్ కొడితే ఎట్లా ఒకటే రోజులు కనబడుతుందో అట్ట కనబడాలని మనం ప్రయోగం చేసుకుంటున్నాము. ఆ ప్రయోగం కూడాను జనాల మంచితనం వల్ల, దేవుడు దయ వల్ల మనకు అది తొందరగానే అది దొరుకుతుంది. దొరికిన రోజు ఇండియా అంటే మన తెలుగు రాష్ట్ర జనాభా తరపున మన పేరు ఎన్ని దేశాలు పోతుందో తెలియదు. అది నేను ఈరోజు ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే నేను పోయిన వారం కూడా నేను బయట దేశాలు పోయి వచ్చిన. ఆడ ఎంత కెమికల్ కొడుతున్నారంటే అంత కెమికల్ కొడుతున్నారు. ఇండియా నుంచి పోయే దీనికి మాత్రం మాకు ఇది కావాలి, అది కావాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని అంటున్నారు. కానీ వాళ్ళు కొట్టే కెమికల్ని చూస్తే నాకే భయపడిపోయి నేను వచ్చినాను అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే టీమే పెట్టుకున్నారు. ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు, 2000 ఎకరాలు పెట్టుకున్నారంటే ఈ కెమికల్ కోసం ఒక టీం పెట్టుకున్నారు. ఆ టీము బయట దేశం నుంచి మందు వచ్చి వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు ప్రయోగం చేసి పురుగులు సస్తేనే వాళ్ళు ఆ మందులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. పురుగులు సావాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం లేదు. ఎందుకంటే పురుగు సావాలంటే వీడికి నష్టం వస్తాయి, వీడు ఇంకొకటికి ఎందుకంటే 2000 ఎకరాలు చేసుకునేటప్పుడు వాళ్ళకి స్టెప్పులుగా ఉంటాయి. మనమేమో రైతు 10 ఎకరాలు పెట్టుకుంటాము, వచ్చినా మనదే పోయినా మనదే. అట్ట కాదు, వాళ్ళు ఆడ ఓనర్ ఒకడు ఉంటాడు, దాని కింద చేసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కెమికల్ పురుగు పోయి మేము వాడు చెప్పినా కానీ నమ్మడం లేదు. వీళ్ళు తీసి కొట్టి చూస్తున్నారు. కొట్టి చూసి పురుగు పోలేదంటే మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్తున్నారు. వాడు దానికన్నా ఎక్కువ వేస్తున్నాడు. వేసి వాళ్ళు వాడే కెమికల్ మన ఇండియాలో ఏదో మనను పేదలని మనం చెప్పుకోకూడదు. ఒక మాటకి చెప్తున్నా, మనం కూడాను చాలా గొప్ప దేశంలోనే మనం కూడా చాలా ఉన్నాము. ఇంత ఫ్రీడమ్ ఆడ ఏమి లేవు. అయినా కానీ మనకు కొద్దిగా పైసలు లేకుండా మనకు మందులు కొట్టేది తగ్గించుకుంటున్నాం. వాళ్ళకి అట్ట కాదు, వాళ్ళకి పైసలు ఉంది, అన్నీ ఉంది, విపరీతమైన మందులు కొడుతున్నారు. మనకు కరోనా పీరియడ్లో చూస్తే కుప్పలుగా చచ్చారు. మన వాళ్ళు ఏదో ఊరికి ఒక 10 మంది 5 మంది చచ్చారు. కారణం ఏంటంటే మన దగ్గర ఈ విషాలు కొద్దిగా తక్కువ, వాళ్ళ దగ్గర విషాలు ఎక్కువ. అందువల్ల వాళ్ళ నుంచి ఆ బ్యాక్టీరియాను తట్టుకునేది, ఆ కరోనా ఆ బ్యాక్టీరియాను తట్టుకునేది ఎలాగని కుప్పలుగా చచ్చిపోయారు.
అందుకోసం నేను ఏమంటున్నాను ఏంటంటే మనం కూడా ఇంకా బాగా చేద్దాం, బాగా చేసి మన జనాలను మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా మనం రైతులను కాపాడుకోవాలి. ముందుకు మనం రైతులను కాపాడుకోవాలి. వీడికి దిగుబడి ఎక్కువ రావాలి. రెండోసారి వీడు దీన్ని తిని జనాలు వాళ్ళ ఆరోగ్యంగా ఉండేది అది వేరే సమాచారం. ముందుకు రైతులకు దిగుబడులు ఎక్కువ రావాలి. దిగుబడులు ఎక్కువ వస్తేనే మనం నిలదొక్కగలుగుతాము. దిగుబడులు ఎక్కువ రావాలంటే మన వల్ల ఏం చేసేందుకు కుదరదు. ఎందుకంటే మన ఖర్చులు చాలా ఉంది. ఇంకా పేదరికంలో మన రైతులే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఉద్యోగం చేసుకున్నాడు బాగా ఉన్నాడు. రైతులు ఒక్కడే చాలా పేదరికంలో ఉన్నాడు. వాళ్ళని ఎట్టన్నా మనం అందరు చేరి, నేను ఒకరిని కాదు అందరు చేరి మనం ఎట్టన్నా అంటే నాలాగా ఉండేవాళ్ళందరూ రైతులకు మంచిగా చేయాలి, వాళ్ళకి మంచిది ఇవ్వాలి, వాళ్ళు బతికితేనే మనం బతుకుతాము అనే ఉద్దేశం వాళ్ళకి వచ్చి అందరు కలిసి మంచిగా చేసి మన 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 దేశాన్ని మనం రైతులను కాపాడుకుంటామని కోరుకుంటున్నాం. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.